హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటివరకు మీరు మా ఛానల్లో వీడియోస్ని చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక నుంచి కూడా మీరు మా ఛానల్లో వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? రేపల్లికి వెళ్తున్నానండి. ఎందుకు అంటే అభి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా. అభి ఇప్పుడు యూకేజీకి వచ్చాడనమాట. పేరెంట్స్ అందరూ జూన్ నెలలో ఎందుకు హడావిడిగా ఉంటారు అంటే స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి. ఎందుకంటే స్కూల్ ఫీజెస్ పే చేసుకోవాలి, బుక్స్ కొనుక్కోవాలి, వాటికి కవర్స్ వేయాలి. చిన్నపిల్లలు అయితే కవర్స్ పేరెంట్సే వేయాలి కాబట్టి పిల్లలకి రాదు కాబట్టి. సో అందుకని పేరెంట్స్ అందరూ జూన్ మంత్ హడావిడిగా ఉంటారు. సో అభి ఇప్పుడు యూకేజీ కాబట్టి నేను కూడా స్కూల్కి వెళ్ళి ఫీజు ఎంతో మాట్లాడి పే చేసి అండ్ బుక్స్ కొని వాటికి కవర్స్ వేయడానికి నేను రిషి రేపల్లికి వెళ్తున్నామన్నమాట. The next morning. ఇంక నెక్స్ట్ మార్నింగ్ అభిని లేపి స్కూల్కి రెడీ చేసేసేసి లంచ్ బాక్స్ బ్యాగ్ అని మొత్తం ప్యాక్ చేసేసి ఫుల్గా యూనిఫామ్ వేసి రెడీ చేసి స్కూల్కి పంపించేసేసాను అనమాట. పంపించేసేసి నేను కాసేపు రెస్ట్ తీసుకొని రిషిని పడుకోబెట్టేసేసి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్కి వెళ్ళి ఫీజు మాట్లాడేసేసి బుక్స్ కొనుక్కొని వచ్చేసేసాను అనమాట ఇంటికి. Oh my God! Wow! మీలో ఎంతమందికి కొత్త బుక్స్ వాసన అనేవి చాలా ఇష్టం? భలే బాగుంటాయి కదా. అండ్ ఇప్పుడు పిల్లలకి చాలా బుక్స్ వస్తున్నాయి. యూకేజీకి చాలా బుక్స్ ఉన్నాయి. మా అప్పుడైతే ఒక బుక్ ఒక
స్లేట్ పెన్సిల్ ఉంటే చాలు సరిపోయేది. ఇప్పుడు పిల్లలకి చాలా బుక్స్ ఉన్నాయి. అంతే అండి, కొంచెం జనరేషన్ మారే కొద్దీ అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏ జనరేషన్ కూడా వచ్చేసింది. ఈ జనరేషన్లో బాగా చదువుకోవాలి అంటే ఇన్ని బుక్స్ చదవాల్సిందే, తప్పదు పిల్లలు కూడా. సో బుక్స్ అన్నీ కవర్స్ వేస్తున్నాను అనమాట. కవర్స్ వేసేసి వాటి మీద స్టిక్కర్స్ వేసేసి 3 sides నేమ్ రాసేసాను అనమాట. నేమ్ రాసేసి బ్యాగ్ అనేది రెడీ చేసేసాను. అభికి స్కూల్ ఫీజు కూడా మాట్లాడేసి పే చేసేసి వచ్చేసేసాను. The next day. సో రేపల్లే వచ్చిన పని అయిపోయింది. అభి ఫీజు పే చేసేసి బుక్స్ కవర్స్ వేసేసి బుక్స్ అనేవి కొనేసి యూనిఫామ్ అంతా సెట్ చేసేసాను కదా, అందుకని రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట గుంటూరుకి. ఎందుకంటే రిషికి మళ్ళీ వ్యాక్సిన్ వేయించాలి, 10th month వచ్చింది కాబట్టి అందుకని గుంటూరు వెళ్ళిపోతున్నాను.